ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఏంది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది దీనిలో? ఈటల అందరు క్లియర్ గా ఉన్నారు. కిషన్ రెడ్డి మరి ఈ విషయంలో ఏం మాట్లాడలేదు, బండి సంజయ్ ఏం మాట్లాడలేదు. నీళ్లు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేయాలా వద్దా? భారతీయ జనతా పార్టీ కంటే ఒక విధానం నాకేం కనిపించట్లేదు ఈ విషయంలో. మా పార్టీలో ఒకటి మాత్రం ఖచ్చితంగా సార్, ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. మా పార్టీలో విస్తృత చర్చ ఏం జరగలేదు, కానీ మన రాజేందర్ గారు మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే వెరీ క్లియర్ గా ఫ్లో గనక చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా లిఫ్ట్ చేయొచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయగలుగుతాము. ఎన్ని చేయగలిగితే అన్ని చేయగలుగుతాం. తెలంగాణలో ఉన్న దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులలో రాబోయే రోజుల్లో ఎల్నినో ఎఫెక్ట్ రావచ్చుగా అంటున్నారు. కాబట్టి దాని ఎఫెక్ట్ యొక్క ప్రభావం తగ్గించడం కోసం ముందైతే మంచినీళ్లు, ఆ తర్వాత వీలైతే ఆరుతడి పంటలకు, ఆ తర్వాత వీలైతే వరి పంటకు. ఇది దీంట్లో మా పార్టీ చాలా స్పష్టంగా అంతవరకే పరిమితమైంది సార్. అయితే నేను పెద్దలు బి ప్రకాష్ గారు చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా సార్. ఒక విషయంలో మళ్ళొక్కసారి తెలంగాణ ఆంధ్ర పేరు మీద ప్రజల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం మీద ఇంకోటి కాదు సార్. ఎందుకు చెప్తున్నా అంటే సార్, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అనుకోండి, ఇంకో పేరుతో అనుకోండి, ఒక రకంగా నా భాషలో చెప్పాలంటే 1 కోటి ఎకరాల మాగాని పేరుతో తెలంగాణ విధ్వంసం చేసింది. విధ్వంసం జరిగిన పదమని ఉపయోగిస్తున్న అసలు తెలంగాణీయం పోయింది ఎక్కడో కృష్ణా గోదావరి డెల్టాలో ఉన్నటువంటి వరి మందార బండాల, గోదావరి ఉన్న కొబ్బరి చెట్లు మనకు రావాలా, గోదావరి దగ్గర సముద్రం మనకు రావాలా? ఇది ఇంపాసిబుల్. తెలంగాణ భౌగోళికంగా కానీ వరి పెరిగింది కదా, వరి విస్తీర్ణం మనం గోదావరి కంటే నల్గొండ, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ ఎక్కువైనాయి కదా. నేను ఎక్కడికి వస్తాను సార్. ఇప్పటి వరకు నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలంటున్నాను సార్. వి ప్రకాష్ గారు చెప్పినా పర్వాలేదు. ఇప్పటి వరకు పండినటువంటి పంటలో కాళేశ్వరం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, కాళేశ్వరం నుంచి ఎంత వీళ్ళు లిఫ్ట్ చేశారు, 3 మేడిగడ్డ నుంచో, అన్నారం నుంచో, సుందిల నుంచో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో మీరు లిఫ్ట్ చేసినటువంటి ఎన్ని టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేశారు, ఎన్ని టీఎంసీల వాటర్ ను మళ్ళీ కిందికి వదిలారు కూడా. ఇది తెలంగాణ ప్రజల దగ్గర. ప్రకాష్ గారు ఉన్నారా? వి ప్రకాష్ గారు ఉన్నారా సార్? ఒక రకంగా సార్ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు ఆస్తి ఉన్నాడు, రోజు 6 రూపాయలతో వాడుకుంటాడా సార్? వాడికి ఆపత్తు ఉన్నప్పుడే వాడుకుంటాడు. ఇట్లాంటి ప్రాజెక్టులు నిన్న వెదిరే శ్రీరామ్ గారు చెప్పారు ఆ విషయం ఏమని, ఇట్లాంటి వాటిని డిఫరెంట్ కాంటెక్స్ట్ లలో యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. మీరు దయచేసి వెదిరే శ్రీరామ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా జరిగింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కాదు సరే, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది అనేది డిఫరెంట్ ఇష్యూ. అయితే దానికోసం ట్రై చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, అందులో పెద్ద డౌట్ ఏం లేదు. శరత్ గారు, నేను అక్కడికే వస్తున్నా. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వాటర్ దాని పేరు మీద ఇప్పటిదాకా తెలంగాణ అద్భుతం చేసిందనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధము. అబద్ధాలలో కూడా అబద్ధం అని చెప్తున్నా. అది మొదటి అంశం. కాళేశ్వరం వల్ల జరగలేదు. తెలంగాణలో సాగునీరు పెరిగింది, తెలంగాణలో రిజర్వాయర్లు పెరిగింది, చెరువులు పెరిగింది, చెరువుల యొక్క దాని పెరిగింది. వర్షం శ్రీరామ్ సాగర్ లో కంటిన్యూస్ గా నీళ్లు వస్తున్నాయి, ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, ఎల్లంపల్లి దగ్గర శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర నీళ్లు వస్తున్నాయి. నీళ్లు వచ్చిన తర్వాత మరి గోదావరి నీళ్ళన్నీ కిందికి రాకుండా కాళేశ్వరం నుంచి వచ్చినాయి నీళ్ళని కూడా. అది కాదండి, నార్మల్ పరిస్థితుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న ఎలనో పరిస్థితుల దృష్ట్యా మీరు దయచేసి రాజకీయాలను పక్కకు పెట్టి ఆ రైతాంగాన్ని ఎదురు సహాయపడాలని మాట్లాడండి. లెట్ మీ కంప్లీట్ మై స్టేట్మెంట్. అయితే నేను అదే చెప్పిన, ఫస్ట్ స్టార్టింగ్ లో మళ్ళీ చర్చ ఉంటుందని ముందే చెప్పిన. ప్రత్యేక పరిస్థితులలో రాజేందర్ గారు చెప్పిన స్టేట్మెంట్, ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణలో దేశం మొత్తం మీద కూడా అల్నినో ఎఫెక్ట్ వస్తుందనేటువంటి దీంతో ఉన్నది. కాబట్టి ఎన్ని వీలైతే అంత నీళ్లు ఒడిసి పట్టుకోవాలి మనం అనేది ప్రధానమైన అంశం. సరే, వస్తుంది కాదు, వచ్చి పడ్డది. ఆల్రెడీ రైతాంగం వల్లలాడుతున్నారు. ఇంకా వస్తుందని ఇంకెప్పుడో 6 నెలలకు వస్తుందని అనకండి మీరు. సాధారణంగా జరగాల్సిన నాట్లు జరగలేదు, ఏం జరగలేదు, చుక్క నీళ్లు లేదు, నేల పర్రెలు వస్తుంది. మీరు ఎట్లా మాట్లాడతారు సార్? దయచేసి ఒక్కసారి రైతాంగం తరఫున మాట్లాడండి సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కలగా. నేను వ్యవసాయం చేస్తున్నా సార్, నాకు 20 ఎకరాల వ్యవసాయం ఉంది సార్. అరే మీరు ఎట్లా చెప్పండి, ఇంకా ఎలానో వచ్చడానికే ఉందా? ఆల్రెడీ దాని ఇంపాక్ట్ ఉందా రాష్ట్రంలో? సార్ మన జూలై 5వ తారీఖు వరకు, నేను మీకు తెలియకపోతే చెప్తాను, నేను జూలై 5వ తారీఖు వరకు తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలు కలిపితే యావరేజ్ గా 15 జిల్లాలు డెఫిసిట్ వర్షపాతం ఉంది. మిగతా జిల్లాలన్నీ కలిపితే యావరేజ్ గా
4% లెస్ డెఫిసిట్ వర్షపాతం ఉంది జూలై 5వ తారీఖు వరకు. జూలై 5 నుంచి ఈ రోజు వరకు నేను లెక్క పెట్టాం. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, అల్లినో ఎఫెక్ట్ తోటి సార్ నేను ఉత్తరాఖండ్ అయిపోయింది సార్, ఉత్తరాఖండ్ ఆరుద్రకార్త అయిపోయింది సార్, పుబ్బకార్త పడుతూ సార్. మా దగ్గర తెలంగాణలో ఎప్పుడన్నా మృగశిర కార్త తుకాలు పోయారు సార్. తెలంగాణ పంట ఏంటంటే కత్తెరోడ్లు పడతారు. కత్తెరోడ్లు ఎప్పుడు వస్తారంటే కత్తెరలలో వస్తారు. దట్ ఇస్ మే 25 కంటే ముందు వస్తారు. అది కత్తెరోడ్లు. మనకన్నా మేము చాలా పోలీసు కత్తెరోడ్లు సార్. నేను అనుకోసం కత్తెరోడ్ల తర్వాత ఎప్పుడు పోస్తారంటే మన ఆరుద్ర కార్తలను ఇంకో చిన్న పుష్పాల కార్త అంటారు, పెద్ద పుష్పాల కార్త అప్పుడు పోస్తారు సార్. అంటే ఈ పంటలను సాంబార్లు వెనకటి సాంబార్లు హక్కులు పోసే రోజులకి నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇవన్నీ కూడా సార్ మీరు ఇంతగానం చెప్తున్నారు కదా నారుమడ్లు వస్తున్నాయా ఏమొస్తున్నాయని. నేను కాళేశ్వరం ప్రాజెక్టు ఒడిసి పట్టాలనే విషయంలో నేను రెండో అభిప్రాయం లేదు. దాని గురించి దీని గురించి మాట్లాడతలే. నేను ఒడిసి పట్టాలే, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక పరిస్థితులలో దీన్ని తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మనకు సెప్టెంబర్ తర్వాత మనకు అవకాశాలు ఉండవు. ఆల్రెడీ ఆగస్ట్ దగ్గరకు వస్తున్నాము కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ లో ఎన్ని వీలైతే అంత నీళ్ళు ఒడిసి పట్టుకోవాలనే దాంట్లో రెండో చర్చ లేదని ముందే చెప్పేసిన నేను. అయితే కాళేశ్వరం పేరు మీద 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పి తెలంగాణలో తాండూరు కందులు పోయినాయి, పాలమూరు పల్లీలు పోయినాయి, మా దేవరకొండ ఆముదాలు పోయినాయి, మన నిజామాబాద్ లో శుక్కర పోయింది, ఇంకో మా మెదక్ జిల్లాలో మక్కలు పోయినాయి, ఆదిలాబాద్ లో సోయా పోయింది. ఇక మనందరం కూడా 15 రోజులు నాటు పెట్టాలి, వరి మిషన్ కోస్తే బస్తాలు పట్టుకోవాలి. ఈ స్థాయికి వరి చేను పట్టుకొచ్చారు సార్. ఇవే కేంద్ర ప్రభుత్వం కొనాలి, కొనకపోతే మీ ఇంటి ముందర బియ్యం ఒడ్డు పోస్తాం, కేంద్ర మంత్రి కిషన్ ఇంటి ముందర పోస్తాం, ఇంకోరి ఇంటి ముందర పోస్తాం. ఇది ఏంది సార్? అసలు మన పంటలు వదిలిపెట్టి ఇవన్నీ ఏం చేస్తున్నారు తెలంగాణలో అనేది నా అభిప్రాయం సార్. అందుకోసం కాళేశ్వరం రెండో పాయింట్ చెప్తా సార్, మీరు అవేర్నెస్ కలిగించాలి. వరి కాకుండా మిగతా కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని బీజేపీ గ్రామాన మండల శాఖల్లో పెట్టి ఎందుకు ఇంత వరి అని చేయాలి, మేము సపోర్ట్ చేస్తాం. నేను రెండో పాయింట్కి వస్తాను సార్. రెండో పాయింట్ చెప్తా సార్. మీరు అన్నట్టు మిగతా పంటలన్నీ కూరగాయలు లేవు, ఫ్రూట్స్ లేవు, రెండో పాయింట్ అందరూ దయచేసి సార్ మీరు గ్రౌండ్ లో ఉండి మాట్లాడండి సార్. ఇవాళ కోతులు అడవి పందుల బెడద ఎంత ఉందంటే మీరు కూరగాయలు పండించే పరిస్థితి లేదు, పళ్ళు లేవు, ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు కొట్టేస్తున్నారు. సరే లెట్ మీ కంప్లీట్ మై వర్డ్ సార్. ఒకటే పాయింట్ సార్, అసలు కాళేశ్వరం డిజైనింగ్ ఏంటి సార్? అసలు మీరు కాళేశ్వరంలో పెట్టిన కన్నెపల్లి పంప్ హౌజులు కావచ్చు, పోలవరం సుందీర్ మైడిగడ్డ అన్నారం సుందీర్లు కావచ్చు, ఇవన్నీ కలిపి కూడా మీరు ఒడిసి పట్టుకునే నీళ్లు కావచ్చు. మీరు లిఫ్ట్ చేసినా ఒడిసి పట్టుకునేవి మీరు 3 TMCల నీళ్లు, అది కూడా 2 TMCల మొదలు చెప్పారు, 1 TMC ఎక్స్ట్రాగా పెట్టారు, 90 రోజుల నీళ్లు అన్నారు. అంటే మొత్తం కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రకారం 217 TMCల నీళ్లను ఒడిసి పడతారు. ఒడిసి పడ్డాను మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, బసవేశ్వర సంగమేశ్వరం, మా గంధమల్ల నీళ్లు తీసుకొస్తారు. ఇవన్నీ కలిపి 200 అన్ని కలిపి 220 TMCల నీళ్లు మీరు తీసుకొస్తారు సార్. 220 TMCలు మాది ఆశ్చర్యం చెప్తున్నా. దాంట్లో 30 TMCలు హైదరాబాద్ కు ఉన్నాయి, 10 TMCలు 15 TMCలు తెలంగాణ, ఉత్తర తెలంగాణకు మంచినీటి సరఫరా, గ్రామ పంచాయతీ సరఫరా, ఒక 10 TMCల నీళ్లు పరిశ్రమల సరఫరా. ఇవి బోను నికరంగా మీరు వ్యవసాయానికి ఇస్తామన్నది నేను చెప్తుంది కదా హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా శాసనసభ లోపల ఇచ్చినటువంటి అధికారిక ప్రకటన చెప్తున్నారు సార్. 147 TMCలు వ్యవసాయానికి ఇస్తామన్నారు సార్. 147 TMCలు అంటే ఎంత సార్? ఆరుతడి పంటలు పండిస్తే 15 లక్షల ఎకరాలు పడతాయి సార్. ఆరుతడి పంటలు పండిస్తే 15 ఎకరాలు, 15 లక్షలు. వరే పండిస్తే 10 లక్షల ఎకరాలు. నడులకు నడక నేర్పిండు మా అపర భగీరథుడు, తెలంగాణ జాతి పిత. ఈ నదులకు నడక నేర్పిండు. కాళేశ్వరం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అద్భుత కట్టడము. దీన్ని ప్రపంచంలో ఎవరు కట్టలేరు. ఇవన్నీ భాష మేము విన్నాం సార్ 2023 దాకా. ఈ భాష ఇని ఆ చెవులలో రక్తం గారింది సార్. నదులకు నడక నేర్పినారని కేసీఆర్ గారి గురించి మాట్లాడారు సార్. ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఒక్క నిమిషం సార్, భరత్ గారు ఒక్కటే మాట సార్. ప్రకాష్ రెడ్డి గారు కన్క్లూడ్ చేసి మనం మాట్లాడదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. నేను ఒకటే మాట సార్, కాళేశ్వరంలో ఇప్పుడున్న పరిస్థితులలో నేను చెప్పిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తప్పు హరీష్ రావు గారు ఇచ్చినట్టే మీరు రిఫర్ చేసుకోండి. నా అభిప్రాయం తప్పు అయితే మీరు ఖచ్చితంగా కరెక్షన్ చేయండి సార్, నేను కాదంటలేదు. అయితే నేను అనే పాయింట్ మీరు 1 కోటి ఎకరాల వరిసేన అన్నారు కదా, 1 కోటి ఎకరాల మా వరిసేన కాళేశ్వరంతో కాదు సార్. అయితే ప్రత్యేక పరిస్థితులలో మనం కాళేశ్వరంలో ఏ ప్రాజెక్టు ద్వారా అయినా సరే, ఒక కాళేశ్వరం కాదు, దేవాదుల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే మనం సాధ్యమైనంత వరకు ఆగస్టు సెప్టెంబర్ నెల వరకు మనకు తెలంగాణకు అవసరమైన, హైదరాబాద్ కు అవసరమైన తాగునీటిని పరిశ్రమల కోసం కానీ ఒడిసి పట్టుకొని మిగిలిన ఆరుతడి పంటలకన్నా ఇచ్చితే కనీసం రైతాంగం అవ్వకుండా బతుకుతారనేటువంటి దీంతో ఎంత వీలైతే అంత పట్టుకునే అభిప్రాయం ఉంటేనే మంచిదన్న అభిప్రాయం సార్. ఇదే చాలా స్పష్టంగా.
Yes. ఒక్క నిమిషం భరత్ గారు. రమణ గారు ఒక్క నిమిషం, శరత్ గారు చెప్పనండి. శరత్ గారు ఒక్క నిమిషం సార్. భారతీయ జనతా పార్టీ లోపల కొంతమంది రేవంత్ రెడ్డి